వెల్కమ్ బ్యాక్ టు మై నేనీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పచ్చి బొప్పాయితో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పపాయాని ముందుగా నీట్గా క్లీన్ చేసుకొని స్కిన్ మొత్తం కూడా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసి సగానికి కట్ చేయండి. ఇందులో స్మాల్ సీడ్స్ ఉంటాయి, వాటిని రిమూవ్ చేసి వాష్ చేసుకొని గ్రేటర్ తోటి తురుముకోవాలి. ఒక ఆనియన్ కూడా తీసుకొని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. బొప్పాయిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తురిమి ఉంచుకున్న బొప్పాయిలోంచి నీరంతా పోయేలాగా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని పోపు కోసం ముందుగా అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులన్నీ వేసి వేయించుకోవాలి. పోపు మొత్తం దొరగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న బొప్పాయి తురుము కూడా వేసుకొని వేయించుకోవాలి. న్యూబార్న్ బేబీస్కి మదర్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ చాలామంది మదర్స్కి మిల్క్ ప్రొడ్యూస్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ కర్రీని రెగ్యులర్గా తీసుకోవడం వలన బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సాల్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. కనీసం 10 నిమిషాల పాటు ఈ కూరని మగ్గనివ్వాలి. కూర అడుగు అంటకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా కూర బాగా మగ్గిన తర్వాత కారాన్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.